తలెత్తింది. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలని నినాదాలు చేశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ధర్నాకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. లైబ్రరీ గేట్కి తాళం వేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనత్. కుమార్, నిరుద్యోగుల ఆందోళన రోజు రోజుకు ఉధృతం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది, వాళ్ళ డిమాండ్స్ ఇంకా ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. చిక్కడపల్లిలో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా చిక్కడపల్లి లైబ్రరీ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేసిన జరుగుతుంది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా డిసెంబర్ లో నిర్వహించాలని చెప్తూ డిమాండ్ చేస్తూ కూడా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా అభ్యర్థులు అయితే ప్రయత్నించడంతో పోలీసులు లైబ్రరీ గేటుకి లాక్ వేసి బయటకు వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా దీంతో లైబ్రరీలోనే ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. అలాగే కొంతమంది అభ్యర్థులు కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే తోచేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి పూర్తిగా అభ్యర్థులు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సెక్రటరియట్ కి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి సెక్రటరియట్ ముట్టడించడం కూడా ప్రయత్నించారు. అలాగే ఈ రోజు ఇందాక చిక్కడపల్లిలో కూడా లైబ్రరీ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు కూడా పూర్తిగా నిరసన తెలియజేయడంతో పోలీసులు కూడా భారీగా మోహరించి కొంతమందిని అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రూప్ 2 కి సంబంధించి డిసెంబర్ లో నిర్వహించాలని చెప్పి వాళ్ళైతే నిరసన తెలియజేయడంతో పోలీసులు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.